ఎందుకు వేగవంతం అయితే లేదు, ఎందుకు అన్ని ఆగిపోయినాయి ఇక్కడ? మరి లేని దాని గురించి అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు జిల్లా మంత్రికి బాధ్యత లేదా మీకు? నిజంగా చెప్తున్నాను మీకు, ఇది ఇమ్మీడియట్గా ఇంకా రాజకీయంగా మాట్లాడితే ఇంకా మళ్ళీ తర్వాత మాట్లాడు, ఇప్పుడు కాదు. కానీ ఇప్పటికైనా నువ్వు జిల్లా మంత్రిగా బాధ్యత పెట్టుకొని 2 రోజు 3 రోజులు టైం ఇస్తున్నాం. టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 100 పనులు స్టార్ట్ అయినాయి, ఎందుకు ఆగిపోయినాయి? ఆ టూరిజం డిపార్ట్మెంట్ కూడా నేను, వినోద్ కుమార్ గారు, శ్రీనివాస్ కూడా ఒక బృందం కూడా సబర్మతి రివర్తో పాటు ప్రపంచంలో అద్భుతమైన టెక్నాలజీ వాడాలని చెప్పేసి సౌత్ కొరియా పోయినాం. బిగ్గోను స్టార్ట్ చేసినాం. ఆ బిగ్గో కూడా స్టార్ట్ అయింది, రెయిన్ఫోర్స్మెంట్ కట్టేసిందని అట్లా ఆపేసిండు, ఖరాబ్ అవుతుంది. అది కంప్లీట్ కావాలి. మరి నీళ్లు ఆగాలి, నీళ్ళు ఆగాలి, బోటింగ్ కావాలి, బోటింగ్ నుంచి ఫౌంటైన్ కావాలి. ఇవన్నిటికీ మేము అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినాం కదా, జీవోలు చిన్న పనులు మొదలైనాయి కదా, టెండర్ అయినాయి, పనులు మొదలైనాయి. పనులు మొదలైన ఆపేసిండు. నేను ఇమ్మీడియట్ చెప్తున్నా, ఏదేదో గంగుల కమలక్క స్టార్ట్ చేసి వినుకుమార్ పార్టీ స్టార్ట్ చేసింది ఆపడు కాదు. కాళేశ్వరం ఆపినట్టు, ఇది ఆపినట్టు, బ్రహ్మోత్సవం ఇవి కాదు కదా. మేము 100 కోట్లు అయితే నువ్వు 1000 కోట్లే, ఇంకా మేము శాలువా కప్తాం అందరం కూడా. దానికి అదనంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. సో మా డిమాండ్ ఇమ్మీడియట్గా మానే రివర్ ఫ్రంట్ను జూన్లో నీళ్ళు ఆపే అవకాశం ఉంది కాబట్టి జూన్లో నీళ్ళు ఆపేసి దానికి మేము అడ్మినిస్ట్రేషన్ తెచ్చింది, పనులు జరిగినాయి, స్టార్ట్ చేసి కంటిన్యూ అయినాయి. నువ్వు 50 కోట్లతో 100 కోట్ల తర్వాత తెత్తవో తర్వాత విషయం, కానీ ఉన్న పనులు కంప్లీట్ చేయమని చెప్పి మా ప్రధానంగా డిమాండ్. ఇది జిల్లాకు సంబంధించిన ఇష్యూ. కేబుల్ బ్రిడ్జు గుడ్డిగా అయిపోయింది.